ఏం తీసుకొచ్చారు మై స్వీట్ హార్ట్స్? నా కోసం వెంటాడి ఏమి తీసుకొచ్చారు అని అడుగుతున్నాను. నేను ఎప్పుడు ఏది చెప్పినా గానీ దాన్ని వెంటనే మీరు తీసుకుని రావాలి. ఏంటి, అర్థమైందా? అర్థమయ్యింది మాస్టర్. నా జీవితాంతం నాకు ఏమేం కావాలో వాటిని మీరే తీసుకొచ్చివ్వాలి. అవును మాస్టర్. ఇప్పుడే మీరు నాకు బాగా నచ్చారు. మనిద్దరం ఇక్కడేం చేస్తున్నావు? నాకేం అర్థం కావట్లేదు. నువ్వు మళ్ళీ మమ్మల్ని హిప్నటైజ్ చేసావా? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకంటే మీరిద్దరు నాకు చాలా బాగా సాయం చేస్తున్నారు. మిమ్మల్ని నేనెందుకు మిస్ చేసుకుంటాను? అందుకే హిప్నోటైజ్ చేశాను. ఇప్పుడు మాత్రమే కాదు, ఇకపై ఎప్పుడు మీరు నాకు బానిసలుగానే ఉండాలి. మీ కాలు నెమ్మదిగా నేల మీద పెట్టండి. నిజంగానే మన ముగ్గురం ఇక్కడి నుంచి కదలగలమా చెప్పు? తిరిగి నా భోజనం ఎక్కడో మాయమైపోయింది. నాకు తెలిసి మళ్ళీ వాళ్ళిద్దరే భోజనాన్ని దొంగతనం చేసుంటారు. ఇది నిజంగా అద్భుతంగా ఉంది. బ్యాంబూ స్టిక్ తో తను ఏం చేస్తున్నాడో చూడు. తను ఈ విధంగానే మనల్ని హిప్నటైజ్ చేస్తున్నాడు కావాలా? మనం కూడా బ్యాంబూ స్టిక్ తీసుకుంటే తనని కూడా మనం హిప్నటైజ్ చేయగలం. అర్థమయ్యే మాట్లాడుతున్నావా? వాడితో ఎలా మనం పోటీ పడగలం? కాస్త ఆలోచించి మాట్లాడు. మీరా, మన జీవితం అంతా తను మనల్ని హిప్నటైజ్ చేస్తూనే ఉంటాడు. అది నువ్వు భరిస్తూ ఉంటావా? ఇంతకు ముందే మిగతా యానిమల్స్ వస్తువులు అవి దొంగతనం చేసాయని నువ్వు చెప్తున్నావా? వింటుంటే చాలా వింతగా ఉంది. కానీ దీనికి ఏదో ఒకటి చేయాలి, అప్పుడే సరవుతుంది. సరే, కానీ ట్రిబాకీ చెప్పిన మాటలు విని ఇదంతా మనం కరెక్ట్ అని చెప్పలేం కదా. ఏమంటావు చెప్పు? మీరు ఎప్పుడు నన్నే సందేహపడితే మరి ఇంకెలా ఉంటుంది చెప్పండి. ఎందుకంటే ఇంతకు ముందు నువ్వు ప్రవర్తించిన విధానం అలాంటిది. అందుకని నిన్ను మేము పూర్తిగా నమ్మలేకపోతున్నాం. ట్రిబాకీ వెళ్ళకు, ఆగు. మేము నీకు హెల్ప్ చేస్తాం. మంకీస్ దగ్గర నీ భోజనం ఉంటే మేము తీసుకొస్తాం. కమాన్, అందరూ అన్ని సమయాలను ఒకేలా ఉండరు. నేను మీకు ఎటువంటి సేవ చేయాలో చెప్పండి మేడం. నువ్వేం చేయాలంటే నీ తోకతో నిన్నే నువ్వు చుట్టేసుకో. మాస్టర్, మాస్టర్, ఆ అబ్బాయి ఎక్కడున్నాడో నేను చూసేశాను. నేను వింటూనే ఉన్నాను, చెప్పు. ఆ అబ్బాయి ఆ మంకీస్ ని పట్టుకోవడానికి వెళ్తున్నాడు. ఇప్పుడు మనం వెళ్ళామంటే తనని అలాగ పెట్టుకోవచ్చు. అంటే ఈ రోజు నాకు భలే విందు భోజనం అన్నమాట. అవునవును, మీరు చెప్పింది కూడా సరైంది. అలాగే నా ఎలకని కూడా తిరిగిస్తారా? ఆవ్! ఆగండి మాస్టర్. ఎవరు భయపడకండి. ఎందుకంటే అంతా నా కంట్రోల్లోనే ఉంది. అంటే నా కంట్రోల్ అంటే నాది మాత్రం కాదు, వీడిది కూడా. దీన్ని నువ్వు ఎలా చేసావు చెప్పు? దీనికి కారణం ఈ పాట పాడే బోరే. ఇప్పుడు ఈ పావుని హిప్నోటైజ్ చేస్తుంది. ఇక నుండి ఇది మన సొంతమే. వీటికన్నిటికీ మా ప్రయత్నమే కారణం. అంటే నాది మాత్రం కాదు. నేను ఎక్కడున్నాను? నేను ఎలా ఈ చోటుకొచ్చాను? ఒకవేళ ఏదైనా కలగన్నానా? నా ముందు ఎందుకు ఇన్ని మంకీస్ ఉన్నాయి? అసలు నేనిప్పుడు ఏ చోట్లో ఉన్నానో తెలియడం లేదే. చెప్పండి మేడం, నేనిప్పుడు మీకు ఏం చేయాలో వెంటనే చేసేస్తాను. తనిప్పుడు మన హిప్నటైజ్ లో ఉన్నాడు కాబట్టి మీరు ఏవైనా చేసుకోవచ్చు. అయితే మీరిప్పుడు తనకి ఏ పని చెప్పినా కూడా వెంటనే చేస్తుందంటున్నారా? అయితే ఏదో ఒకటి చెప్పండి. అవును, అదే. ఏయ్, అది నాకు తిరిగి ఇచ్చేయ్. ఇవ్వమంటుంటే. అవును, ఇక్కడ ఏం జరుగుతోంది?
చూసావా, నేను కూడా ఇలా చేయగలను, నువ్వు మాత్రమే చేయగలవు అని అనుకోకు. అది నాకు సొంతమైంది. కాదు, ఇవ్వమంటున్నానా? నాది. ఇవ్వు. ఖచ్చితంగా స్నేక్ చామర్ దగ్గర నుంచే ఈ బ్యాంబూ స్టిక్ ని వాళ్ళు తీసుకొచ్చి ఉంటారు. అది కాదే అనుకుంటున్నా. నాకు అర్థమైంది. వాళ్ళు కాని హిప్నటైజ్ చేశారు. ఇప్పుడు వీళ్ళ మధ్య గొడవ వచ్చాయి, ఎవరా బాంబూ స్టిక్ ని ఉంచుకోవాలని. ఇక మీద ఏమవుతుందో ఏమో. ముఖ్యమైన విషయం ఏంటంటే మక్కీస్ ఎప్పుడు కూడా మిగతా వాళ్ళ వస్తువులు దొంగతనం చేస్తున్నట్టు మనకి కంప్లైంట్స్ వస్తున్నాయి. అసలు ఇక్కడ ఉన్న రూల్స్ ని వీళ్ళు ఏం మాత్రం పాటించట్లేదు. వీటిని ఆపడానికి మనం ఏదో ఒకటి చెయ్యాలి. దాన్ని నా దగ్గర ఇచ్చేయండి. చెప్తున్నానుగా, కార్ని హిప్నటైజ్ చేసిన ఆ స్టిక్ ని నాకు ఇచ్చేయండి. ఈ సింగింగ్ బోర్నా మీరు అడుగుతుంది? అవును, సింగింగ్ స్టిక్కే. అంతేకాకుండా మిగతా వాళ్ళ వాయిద్యాలు తీసుకోవడం చాలా పెద్ద నేరం. అంతేకాదు పెద్ద ప్రమాదం కూడా. నీ వల్ల అయితే దీన్ని లాక్కొంచుడు చూద్దాం. నన్ను మీకోసం ఏం చేయమంటారు చెప్పండి మేడం, చెప్పండి, వెంటనే చేస్తాను. వాళ్ళని పట్టుకో. నేను చూసుకుంటాను. ఇది ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. సరే, ఇంతవరకు చేసినవి చాలు. ఇప్పుడు ఆ స్టిక్ ని నా చేతికి ఇచ్చేయండి. అది స్నేక్ చాంబర్ ఫ్లూట్ కదా? అలాంటి ఏంటి మాస్టర్, ఏంటో చెప్పండి. కా మునపట్ల మారాక వీరు వాడి దగ్గర క్షమాపణ అడగాలి. అది మాత్రం అసలు కుదరదు. రోజు వాడు హిప్నోటైజ్ చేస్తూ మమ్మల్ని స్లేస్ గా ఉపయోగించున్నాడు. మా చేత తప్పుడు పనులు చేయిస్తున్నాడు. చాలా వింతైన వాసన వస్తోంది. నువ్వు చాలా ఆలస్యంగా కనిపెట్టావు బగేరా. షేర్ ఖాన్. నో. ఈ రోజు నా నుంచి నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. ఈ రోజు నా విజయం నీ నుంచే మొదలవుతుంది. హే మంకీస్, బ్లూ, నాకు మీ హెల్ప్ కావాలి. హే! థ్యాంక్స్. మేము అన్నిటికీ క్షమాపణ అడుగుతున్నాం. అన్నిటికీ కారణం మేమే. కాకి బుద్ధి చెప్పాలని మేము ఈ పని చేశాము. ఆ మానవ బాలకుడు ఈ రోజు నా సొంతం కావాలి. తప్పకుండా నేను తనని ఖచ్చితంగా కనిపెడతాను. వీళ్ళిద్దరిని మన ఊరికి వదిలిపెట్టకూడదు. ఇలా చూడండి, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, సరేనా? మౌగ్లీ, నువ్వు బుద్ధిగా కిందికి దిగిరాలేదంటే నేను బలుని తినేస్తా. బల్లోని వదిలిపెట్టు, నీకు నేనేగా కావాలి. త్వరగా వెళ్ళండి. నన్ను ఇప్పుడు ఏం చేయమంటారో చెప్పండి మేడం, చెప్పింది చెప్పినట్టే చేస్తాను. వెళ్ళి మోగ్లీకి సాయం చెయ్యి. చెప్పాను కదా, నేను నా నుంచి ఎవరూ కాపాడలేరని. నేనిప్పుడు మీకోసం ఏం చేయాలో చెప్పండి మాస్టర్. ఆ మంకీని అటాక్ చెయ్యి. సూపర్ గా చేశారు. కాదు. అవును, నేను ఇక్కడేం చేస్తున్నాను? మీరంతా నన్ను బానిసని చేశారా? చెప్పండి. అవును, ఇక నుంచైనా హిప్నోటైజ్ చేసి బానిసలుగా మార్చడం ఆపు. మీరు నన్నే ఇలా చేస్తారా? ఇదిగోండి, ఈ బోర మీ దగ్గర ఉండడమే కరెక్ట్. సరైన సమయంలో సాయం చేసినందుకు మీకు థ్యాంక్స్. ఆ బాలకుడు మళ్ళీ నా నుంచి తప్పించుకున్నాడు. నేను మీకోసం ఏం తీసుకొచ్చాను చూడండి మాస్టర్. దీంతో మనం ఏవైనా చేయొచ్చు. జీవితంలో ఆ శబ్దం నేను ఎప్పుడూ వినకూడదు. ఆపేయ్.
నువ్వు దేనికి దిగులు పడకు. ఒక్క వ్యక్తి ఉండేవాడు, కానీ అతను అనుకున్నది తప్పైంది. అందరినీ భయపెట్టడానికి ఈ ప్రపంచంలో ఏదో ఒకటి ఉంటుంది. అలాంటిదే ఇది. వాణ్ణి ఫాలో చేయాలనుకుంది, వాణ్ణి మింగేసింది. చూసి జాగ్రత్త, నీ వెనకాల షాడో వచ్చింది. కమాన్, ఒకే పంచి మొహం మీద కొట్టు. త్వరగా పరిగెత్తు. ఆ ఈవిల్ చాలా ప్రశాంతంగా ఉండేది, కానీ అక్కడ ఉన్నట్టుండే ఆ సైలెన్స్ పోయింది. దానికి కారణం ఎంత కూల్ అయిన లైట్నింగే. ఆ సమయంలో ఈవిల్ షాడోను చూడటానికి చాలా భయంకరంగా ఉండేది. ఈవిల్ షాడో ఎప్పుడు కూడా అందరికీ ప్రమాదం కల్పిస్తూ ఉంటుంది. మీరందరూ అక్కడ అనుకున్నట్టు నడుచుకోలేదు. ఒక తాడు సాయంతో ఆ మనిషి తప్పించుకున్నాడు. అవును, తప్పించుకున్నాడు. ఈవిల్ షాడో దగ్గర నుంచి నెమ్మదిగా తప్పించుకున్నాడు. అవును, ఇప్పుడు వాడు తప్పించుకోవాలంటే వాడి దగ్గర ఉన్న ఏకైక దారి ఎంటీ స్పేస్. ఆ ఎంటీ స్పేస్ ఇప్పుడు చిన్నదిగా మారుతూ వచ్చింది. ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత బల్లు ఇలా చేయకు, త్వరగా ఏంటో చెప్పు. ఆ తర్వాత కనిపెట్టేశాను. ఆ మనిషి ఎలాగైనా ఆ షాడో లోపలికి వెళ్ళాలనుకున్నాడు. ఓకే, వెళ్ళిపోయాడు. ఇవాళతో పూర్తయిపోయింది. మిగతాది రేపు చూద్దాం. ఏంటి? ఓ నో, నువ్వు ఇలా చేయకూడదు. ఎస్, నేను ఇలా చెయ్యొచ్చు. మిగతావి రేపు చూద్దాం. నువ్వు ఇప్పుడే పూర్తిగా మాతో చెప్పు. ఇలా మధ్యలో ఆపకూడదు. అరే, ఏం దిగులు పడకు. ఎప్పుడు కూడా హీరోనే గెలుస్తాడు. ఏంటి, ఓకేనా? గుడ్ నైట్. సరే, తర్వాత ఏమైందో చెప్పండి. అది నేను ఎక్కడున్నాను? అరే, ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు? నువ్వు మొత్తం అంతా మర్చిపోయావా? నిజం చెప్పాలంటే అడ్వెంచర్ ని కథగా కాకుండా నేరుగా వెళ్ళి చూస్తేనే చాలా బాగుంటుంది. మీరేమనుకుంటున్నారు? మంచి ఐడియానే, కానీ ఇందులో హీరో రోల్ ని ఎవరు పోషిస్తారు? ఇందులో ఆలోచించడానికి ఏముంది, మన మోగ్లీనే. లేదు, నేను దానికి ఒప్పుకోను. నిజానికి ఈ స్టోరీకి చాలా తేడా ఉంటుంది. ఎందుకు? నేను ఆ హీరో చేసే పనులన్నీ చేయగలను. అలాంటివి చాలా సార్లు చేశాను. నాకు తెలుసు, కానీ నువ్వు ఇప్పుడు అలాంటి రిస్కులు చేయకూడదు. ఇదంతా నేను అసలు చెప్పుండకూడదు. ఇందులో రిస్క్ ఏవీ లేవు. రండి, మనం వెళ్ళి అన్నిటినీ కనిపెడదాం. హే, ఆగండి, వస్తున్నాను. స్టోరీ చెప్పింది నేనే కదా. అసలు చెప్పాలంటే దీంట్లో ఎగ్జైట్మెంట్ లేదు, ఏ థ్రిల్లింగ్ లేదు. అవును, ఇందులో కొంచెం కూడా లేదు. ఇంకాసేపు నేను ఇలాగే ఉంటే నా ఒళ్ళు మొత్తం అంతే. అవును, ఆపదెక్కడా? ఏంటి ఇలా అడుగుతున్నావు? స్టోరీలోనే కదా ప్రమాదం చెప్పాను. నిజం చెప్పాలంటే అసలైన చోటికి వెళ్ళే సాహసం చేయాలి. అప్పుడే ప్రమాదం అంటే ఏంటో తెలుస్తుంది. రండి వెళ్దాం. అన్నీ ఇక్కడే చేస్తుండొచ్చు. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఓ సూపర్, ఇదే చాలా బాగుంది. కమాన్ బల్లు, తర్వాత ఏం చేయాలో చెప్పు. దాని గురించి అందరూ వేచి చూస్తున్నాం. చెప్తాను, ఆగండి. మన హీరో వేలాడుతున్న తాడు చాలా స్ట్రాంగ్ గా ఉంది, కానీ ఇప్పుడు అతనుకున్న ప్రమాదం ఇంకా పెరిగింది. పల్లంలో ఉన్నాడు. లేదు, అలా తప్పించుకుని కుదరదు, ఎందుకంటే అది స్టోరీలో లేదు కదా. ఇప్పటి వరకు ఆ కథలో ఉన్న రిస్క్ నా లైఫ్ లో రాలేదు. ఒక జాలి మనసు లేని పక్షి తను వేలాడుతున్న తాడుని కట్ చేసి తనని కింద పడేసి చంపేచ్చుగా. అవును, ఇది మంచి ఐడియానే. నువ్వు వెళ్ళి కాఫీ. ఏంటి, నేను ఎక్కడికి వెళ్ళాలి? నీ ముక్కుతో దీన్ని ఎలాగైనా తెంపేశాయి. నువ్వేమంటున్నావు? అలా చేస్తేనే మౌగ్లీ డేంజర్ ఉన్నట్టు అనిపిస్తోంది. అప్పుడే కథ చాలా స్వారస్యంగా ఉంటుంది. లేదు, నా వల్ల కుదరదు. నా ముక్కు దానికోసం కాదు. నేను దీనికి ఒప్పుకుంటున్నాను. అనవసరంగా పెద్ద రిస్క్ తీసుకోవడం తప్పు అవుతుంది. కానీ హీరో చివర్లో గెలుస్తాడని నువ్వేగా చెప్పావు. ఈ అడ్వెంచర్ టాస్ లో నువ్వు చేసే చిన్న రోల్ ఇది అంతే. ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు? నువ్వు ఇందులో ఈవిల్ షాడోకి పనిచేసే ఒక పక్షిలా నటిస్తున్నావు. బాగుంటుంది తెలుసా? ఇది నిజం కాకపోతే ఇది ఒట్ట ఒక రోలేగా. నేనెందుకు ఆలోచించాలి? నేను వెళ్తున్నాను. మిత్రులారా, ఇలా చూడండి, ఈ పక్షి నన్ను చంపడానికి చూస్తోంది. చాలా ఆపు, అలా చేయకు, జాగ్రత్త. నేను నా పనిని ఇష్టపడి చేస్తున్నాను, నా లీడర్ కోసం. చాలా ఆపు, ఇంకాసేపు చేస్తే తాడు తెగుతుంది. ఇది అద్భుతంగా ఉంది. నువ్వు ఎక్కడ పడిపోతావో అని భయపడ్డావు, కానీ సాధించావు. అవును, నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? మన ఇంటికి వెళ్దాం. ఓ నో, తర్వాత ఏం జరుగుతుంది? అదేంటంటే ఈ కథలోని హీరో చాలా పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మంకీస్ తో పాటు అతను ఒక పెద్ద డాన్స్ బ్యాటిల్ చేయాలి.
నవ్వొస్తుంది. అందులో సమ్మర్ షాట్ కూడా కొట్టాలంటున్నావా నువ్వు? కానీ ఇది కూడా డాన్స్ పాటలే కదా, ఇందులో గెలిచి తీరాలి. కానీ మంకీస్ తో డాన్స్ బ్యాటిల్ కంటే సైడ్ బ్యాటిల్ అయితే చాలా బాగుంటుంది కదా. దాని నిర్ణయం మరణం అయి ఉండాలి. ఏంటి చావు నిర్ణయంగా ఉండాలా? మరణం అనేది అందరినీ భయపెడుతుంది, కానీ నాకా భయం లేదు. కాదు 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 కాదు, నా హీరో ఏవి డేర్ డెవిల్ కాదు. ఆ? మోగ్లీ వెనక్కొచ్చాయి. నేను వెళ్ళమని నేను చెప్పలేదు కదా, ఏం చేస్తున్నావు? మోగ్లీ రా. దీని లోపలికెళ్ళి ప్రాణాలతో తిరిగి రాగలవా? ఎవరి వల్ల కుదరదు, ఇది ఒక బ్యాడ్ ఐడియా, సరేనా? ఇలాంటి అనవసరమైన రిస్క్లని నా హీరో చెయ్యడు. ఈ వాసన నాకు బాగా నచ్చింది. ఇక్కడ నాకు కావాల్సింది ఏదో ఉన్నట్టుంది. చూసి జాగ్రత్త రానా. నా మాట విన వచ్చేయ్. No! ఈ గుహ మరో ఎంట్రన్స్ అటువైపు ఉంది. వాళ్ళకి లక్కుంటే అటువైపుగా వస్తారు. తెలివి తక్కువ జాకాల్. వాడిని అటువంటి పరిస్థితికి ఎందుకు నెట్టావు? వాడి ప్రాణం పోతే నా జీవితాచి నెరవేరదు. అవును, కానీ ఒకవేళ తను తిరిగి వచ్చేసాడంటే తన లాస్ట్ అడ్వెంచర్ మీరే అయ్యుంటారు. అందులో మీదే గెలుపు. అయితే ఆ ఈవిల్ షాడో ఎవరై ఉంటారో? మీరు ఎవరని అనుకుంటున్నారు మాస్టర్? ఒక కథ క్లైమాక్స్ ముందే ఆలోచించకుండా ఆ కథ ఎవరికి చెప్పకూడదు. వాడొక హీరోలాగా నడుచుకోకుండా నేను వాడిని ఆపుండాల్సింది. నువ్వు ఇది ఖచ్చితంగా పూర్తి చేస్తావు నాకు తెలుసు. ఒక విధంగా నువ్వు ఇందులో సాధించావు, కానీ ఈ కథను ముగించాలంటే నువ్వు ఒకరిని కలవాలి. వాళ్ళే ఈవిల్ షాడో. నో, ఇలాంటి పరిస్థితి నుంచి ప్రాణాలతో బయటపడడం అనేది ఒక గొప్ప విషయం. దీంతో కథ పూర్తయింది. లేదు బల్లు, లేదు. కథ ఎలా పూర్తవడం నాకు నచ్చలేదు. నేను ఈవిల్ షాడోని మీట్ అవ్వాలి. తను చాలా డేంజర్ కదా. తను చూడడం అంటే ఎండింగ్స్ చాలా బాగుంటుంది. కమోన్ బల్లు, నా మాట విను. ఇది లాస్ట్ ఛాలెంజ్ కదా. ఇది నీ కథ. దీని ముగింపు ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాలి. ఓకే మోగ్లీ, నీకు ఆఖరి ఛాలెంజ్. నీ కోరికని నెరవేరుస్తాను. ఇందులో ఛాలెంజ్ ఏంటంటే ఒక మ్యాజిక్ కోకోనట్ ని నువ్వు కనిపెట్టాలి. ఈవిల్ షాడో నుంచి నిన్ను కాపాడేది కూడా అదే. ఒక కొబ్బరి బొండాన్ని కనిపెట్టడం అంత టఫ్ అయిన విషయం ఏం కాదు. దీనికంటే మౌగ్లీ అదే ఈవిల్ షార్ ని కలవాలి. ఆ కోకోనట్టే ఇక్కడి ఫైనల్ ఛాలెంజ్. మోగ్లీ గనక దాన్ని కనిపెడితే మోగ్లీ అన్ని టెస్ట్ లోనూ పాస్ అయినట్టు లెక్క. అదే కథకి క్లైమాక్స్ కూడా అవుతుంది. కానీ ఎదురు చూడని విధంగా మిత్రుడు కళ్ళు తిరిగి పడిపోయాడనమాట. ఒక విధంగా నువ్వు ఈవిల్ షాడోని ఎదుర్కోవడానికి నీకు ఒక వస్తువు దొరికింది. నువ్వు ఈ వస్తువుతో తనని ఇప్పుడు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ ఈవిల్ షాడో అన్నట్టు ఇక్కడ ఏవీ లేదుగా. అవును, లేదు. ఈవిల్ షాడో అనే విరోధి నీకెవరూ లేరు. అందుకు నేనున్నాను కదా. నువ్వు పాపం షేర్ ఖాన్. నీ దగ్గర ఇప్పుడు ఏ శక్తిలో లేవు. చూడు, నా దగ్గర మ్యాజిక్ కోకోనట్ ఉంది. కాస్త జాగ్రత్తగా ఉండండి మాస్టర్, తను చాలా డేంజరస్. మనం ఇప్పుడు షేర్ ఖాన్ కాపాడాలి. తను అసలు ఊపిరి తీసుకోలేకపోతున్నాడు. మాస్టర్, ఇందులో ఏది మ్యాజిక్ కోకోనట్? మీరు ఊసరి కదా, అందుకే అడుగుతున్నాను.
ఇవాళ ఈవినింగ్ స్టోరీ చెప్పమని నన్ను మీరు ఇబ్బంది పెట్టకూడదు, సరేనా?